నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. సింగయ్య మృతి కేసులో ఏటూగా ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ చేశారు. అయితే తర్వాత ఆ క్వాష్ పిటిషన్లో విచారణలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏం చెప్తారో, తర్వాత జగన్మోహన్ రెడ్డి కారు కూడా తనిఖీ చేశారు. తర్వాత ఇక పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకోబోతుంది. స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారిని కొన్ని విషయం మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, సింగయ్య మృతి కేసులో ఏటూగా ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్వాష్ పిటిషన్ తనిఖీ చేస్తూ విచారణ జరుగుతుంది. విచారణలో అసలు ఏం చెప్తారో, ఏం జరుగుతుందో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి కారు అయితే తనిఖీ చేశారు. తర్వాత ఆ పరిణామాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆయన కారు తనిఖీ చేశారు. నిజంగా అదే రోజు 18వ తారీఖు నాడు గనక అతను వెనక్కి తిరిగి వచ్చేటప్పుడే ఆ వాహనాన్ని అదుపులో తీసుకుని ఉన్నట్టయితే, అంటే అక్కడ ఎస్పీ గారు పొరపాటు చెప్పాడు కాబట్టి, అదే రోజు కనుక బయటకు వచ్చినట్టయితే ఆ వ్యక్తి మీదకి వెళ్ళేటప్పుడు రక్త చారికలు కంపల్సరీ దాని మీద ఎక్కడో సాట దొరికాయి. ఇప్పుడు 4 రోజుల తర్వాత వీళ్ళు దాన్ని తెలిసిన తర్వాత వాహనం పేరు మార్చారు, వాహనం నెంబర్ కూడా మార్చారు. దాంట్లో ఉన్న వ్యక్తులు వేరే వాళ్ళని చెప్పి వాళ్ళే చెప్పి వాళ్ళకి చెప్పారు. అదే విషయాన్ని ఎస్పీ గారు కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ అలా కాకుండా అదే రోజు కనుక వీళ్ళు జాగ్రత్త పడి ఉన్నట్టయితే, వాస్తవాలు తెలుసుకున్నట్టయితే, వాళ్ళు ఈ రాంగల్లోనే ఆ వాహనాన్ని కనుక స్వాధీనం చేసుకున్నట్టయితే, నిస్సందేహంగా అదే వాహనం కనుక అయ్యి ఉన్నట్టయితే ఇంత గొడవ ఉండేవి కాదు. దాంట్లో 4X నిపుణుల దగ్గరికి వెళ్ళి అవి చూపించారనుకోండి, 4X నిపుణుల దగ్గరికి వెళ్ళి చూపించారనుకోండి, వాస్తవాలు తెలిసిపోయాయి ఈ పాటి. అవును. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ రక్త నమూనాలు దొరికినాయా లేదా, ఇప్పుడు ఆ వాహనాలు తీసుకున్నారు తెలుస్తాయి, నిజాలు తెలుస్తాయి కదా సార్. అంటే వాళ్ళు అది అట్టి పెట్టాలి కదా, శుభ్రం చేయొచ్చు, లేకపోతే ఆ టైర్లు మార్చొచ్చు. వాళ్ళ చేతుల్లో పనులు కదా, ఇట్లాంటి దాంట్లో సిద్ధాస్తులు కదా. కాబట్టి వాళ్ళు అంత అజాగ్రత్తగా ఉంటారని అయితే నేనైతే భావించట్లేదు. ఎందుకంటే ఫలానా వాహనం అని చెప్పిన తర్వాత సమయం కూడా ఉంటుంది వాళ్ళకి ఇది మార్చుకోవడానికి. కాబట్టి ఆ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు, దాంట్లో దొరికిద్దని అయితే నేనైతే భావించను. ఇక ఇక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి ఆ రోజు అతను కొంత మానవతా దృక్పథంతో ఆలోచించినట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకునే అవకాశం ఉండేది కాదు. పొరపాట్లనే ఎవరికైనా జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు నిజంగా అతను వాహనం కింద పడ్డాడు కాబట్టి అనే అభియోగం వీడు చెబుతున్నారు కాబట్టి అక్కడ క్షణం ఆగి దిగి బయటికి తీసిన వ్యక్తిని పరామర్శించేసి, అవసరమైతే అతను ఎమ్మటున్న అన్ని వాహనాల్లో ఏదో ఒక వాహనాన్ని తీసుకొని అతనికి వైద్యశాలకు కనుక పంపించున్నట్టయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క మాట మాట్లాడుకునే అవకాశం కూడా ఉండేది కాదు. గోటితే పోయేదాన్ని గొడ్డల దాకా వాళ్ళే తెచ్చుకున్నారు. రామిరెడ్డి, వెంకటరమణారెడ్డి అతన్ని అదుపులో తీసుకుంటారు. ఇప్పటికే తీసుకొని ఉన్నారు, విచారిస్తున్నారు. అతను ఏం చెప్తాడు ఏందనే దాని మీద తర్వాత విషయం. ఏదన్నా ఉంటే అతనికి అత్యంత నమ్మకస్తుడు కాబట్టి అతను కూడా జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు అతను తొందరపడి వెళ్ళమన్నాడు, ఏం చెప్పడు. ఆయనకేం చెప్పలేదండి, నేను మామూలుగా ఉన్నాను, ఆయనకేం తెలియదు అని అయినా చెప్తాడు. మరి కార్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు కార్లో ఉన్న పేరు నాని కావచ్చు, అదే చెప్తారు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికి వీలైన పరిస్థితి. అదే వాహనం అయితే జరిగే పరిస్థితి అంటే వాహనం ఆపిన తర్వాత కదా అతను లాగింది, వాహనం ఎక్కి దిగలేదు కదా. ఎక్కి దిగాబరి వెళ్ళిపోతే అది వేరే విషయం. అతను కారు కింద పడంలో కొంత దూరం వెళ్ళంలోనే వాహనం అయితే ఆపారు, అతను బయటికి లాగారు కదా. ఎందుకు ఆగిందనే దానికైనా వివరణ చెప్పాలిగా వాళ్ళు. ఎందుకు ఆగిందనే దానికైనా వివరణ చెప్పాలి కదా. సరే, దాన్ని తప్పించుకునే మార్గాలు రకరకాలుగా వాళ్ళు చెప్తారు, దాంట్లో సిద్ధాస్తులే కాబట్టి దాన్ని మనమేం ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు న్యాయస్థానానికి వెళ్ళాడు. న్యాయస్థానం 1వ తారీఖు దాకా అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, యథాస్థితిని కొనసాగించండి అని చెప్పనిచ్చారు. 1వ తారీఖు నాడు విచారిస్తారు. 1వ తారీఖు నాడు ఎవరైతే ఈ పోలీసులు ఉన్నారో దానికి సంబంధించినటువంటి బలమైన ఆధారాలు కనుక న్యాయస్థానం ముందు పెట్టగలిగితే అప్పుడు దాన్ని వాళ్ళు పరిశీలించేసి తగు చర్యలు తీసుకుంటారు. వాళ్ళు తీర్పిస్తారు, ఇదిగో మీరు ఈ చర్యలు తీసుకోండి, లేకపోతే అతనికి సంబంధం లేదు, లేకపోతే సంబంధం ఉంది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పలేకపోయినా నిర్లక్ష్యం వహించాడు కాబట్టి అతను మందలించటమో ఏదో ఒకటి చేసేసి ఈ వాహన చోదకుడిని అదుపులో తీసుకొని తదుపరి కార్యక్రమాలు ఏం చేయాలో వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఒక పార్టీకి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రతిపక్ష నేత, మాజీ లోక్సభ సభ్యుడు, మానవతా దృక్పథం అన్నిటికీ మించి మనిషి,
సాటి మనిషి గురించి మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ విధంగా స్పందిస్తారో ఆ విధంగా స్పందించలేదు అనేది ఇప్పుడు ఉన్నటువంటి అభియోగం. మళ్ళీ ఆయనే చెబుతున్నాడు తెలియలేదు అనుకోవడానికి. ఎనికి తిరిగి వచ్చేటప్పుడు చెప్పారు, అప్పుడు దాకా నాకు తెలియదు అన్నాడు. ఎనికి తిరిగి వచ్చినప్పుడు చెప్పినప్పుడు మరుసటి రోజు పత్రికా సమావేశాల్లో పాత్రికేయ మిత్రులతో మాట్లాడేటప్పుడు, ప్రసార మాధ్యమాలకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు కనీసం సానుభూతి కానీ సంతాపం కానీ వ్యక్తం చేయలేదు కదా. అంటే తెలిసినా కూడా దాచిపెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఎందుకు చెప్పాడు? ముఖ్యమంత్రి గారు రాసిన 10 ప్రశ్నల్లో అతని వాహనం ఉంది కాబట్టి, అంతకుముందు అతని వాహనం లేదు కాబట్టి తప్పించుకున్నాను అనుకున్నాడు. ఇప్పుడు అతని వాహనం ఉంది కాబట్టి ఎట్లా బయటపడాలని చెప్పని ఆ విధమైనటువంటి దానిలో మాట్లాడుతూ ఈరోజు దొరికిపోయాడు. ఇప్పుడు దాకా తెలియదు అనుకోవటానికి, ఇన్ని రోజులు తెలియదు అనుకోవడానికి అది వేరే విషయం. ఇప్పుడైతే అప్పుడే వెనక్కి తిరిగి వచ్చేటప్పటికే అతనికి విషయం తెలిసిందనేది స్పష్టంగా అర్థమైపోయింది కదా. ఇప్పుడు 3 ప్రాణాలు పోయినాయి. ఒకటి ఇతను సింగయ్య, రెండోది జయవర్ధన్ అనే కుర్రవాడు, ఇద్దరు అతని కార్యకర్తలే. మరి మధు అనే కుర్రాడు, ముప్పాళ్ళ గ్రామానికి చెందిన అతను మధు అనే కుర్రాడు, అతను కూడా చనిపోయాడు. అంటే అతను అత్యవసర చికిత్సకు సంబంధించి వాహనంలో తీసుకెళ్తా ఉంటే వాహనం దారి లేక సమయానికి వైద్యం అందక అతను చనిపోయాడని చెప్పి చెబుతూ ఉన్నారు. అంటే ఆ పర్యటన వల్ల 3 ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మరి దీనికి అతని సంబంధం లేకపోయినా నిర్లక్ష్యంగా ఉన్నాడు కాబట్టి దానికి న్యాయస్థానం ఎలాంటి తీర్పిస్తుందో చూడాలి. నేను అతనికి ఏదో ఉరిశిక్ష పడిద్దో లేకపోతే 7 సంవత్సరాల కారాగారంలో పెడతానైతే చెప్పను, కానీ వాహన చోదకుడికి మాత్రం అతని మీద తీవ్రమైన చర్యలు అయితే తీసుకుంటారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి తెలీదు, నేను అమాయకున్నాను చెప్పిన వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరి ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ నేతల్లోనే ఇది ఫేక్ వీడియో, ఇది కప్పిపుచ్చడానికి వాళ్ళు ఎన్నో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు ఎలా చూడాలి సార్? అసలు ప్రజల్లోకి ఇది వెళ్ళకుండా చూడాలి గనక జరగకుండా ప్రభుత్వం కావాలని గనక సృష్టిస్తే నిస్సందేహంగా గత 5 సంవత్సరాలు అతను చేసిన పనికి ప్రజలు ఏ విధంగా అయితే తీర్పిచ్చారో ఈ కూటమి ప్రభుత్వం మీద కూడా అలాగే తీర్పిస్తారు. అందుట్లో అనుమానం ఏముంది? ఇప్పుడు తప్పు జరిగిందా లేదా, ఒక మనిషి చనిపోయాడా లేదా, ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. కాబట్టి అది నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీదే ఉంటుంది. దాన్ని వాళ్ళు తీవ్రంగా పరిగణించాలి. తప్పు ఎవరి దగ్గర జరిగింది? అక్కడ ఉన్నటువంటి పోలీసుల వల్ల జరిగిందా, లేకపోతే ఎస్పీ గారి వల్ల జరిగిందా, లేదా నిజంగానే ఇలా వాహనం కింద అతను చనిపోయాడా? ఒకవేళ అది చనిపోకపోతే దాన్ని తప్పించుకోవడం కోసం ఇప్పుడు ఎవరైతే ప్రేరేపిస్తారో వాళ్ళందరికీ ఇబ్బందే. ఇక్కడ కార్ చుట్టూ సెక్యూరిటీ కూడా లేదు కదా సార్ ఆ రోజు చూస్తుంటే వీడియోలో. అసలు ఆ వాహనం మీదకి వేరే కుర్రాడు కూడా ఎక్కి ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా విచారణలో బయటకు రావాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళు భద్రత ఉండాలి అంటే, భద్రత ఏర్పాటు చేయాలి అంటే అక్కడ ఆగుతారనే సంగతి వీళ్ళకి చెప్పాలి కదా. చెప్పకుండా మార్గ మధ్యంలో ఇష్టం వచ్చిన చాట ఆగి అక్కడ నాకు భద్రత కల్పించలేదు అంటే అది సరైన మాట కాదు, సరైన పద్ధతి కూడా కాదు కదా. కాబట్టి వివరాలతో ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఎవరి మీద అయితే వీళ్ళు అభియోగాలు మోపుతున్నారో వాళ్ళందరూ కూడా వివరణతో పాటు విషయాన్ని సంపూర్ణంగా వాస్తవాలు న్యాయస్థానం ముందు పెడితే అది న్యాయస్థానం పరిశీలించేసి ఎవరు తప్పుంటే వాళ్ళకి శిక్షలు వేస్తుంది. శిక్షలు వేసిన తర్వాత దాన్ని బట్టి తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది అని మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.